టీజీ టెట్ అండ్ డిఎస్సి పర్పస్లో 6వ తరగతి నుండి పటాల అధ్యయనం తయారీ చిత్తుపాఠం ఖచ్చితమైన కొలతలు దూరం లేకుండా ఊహాజనితంగా చిత్రించబడిన రేఖాచిత్రాన్ని చిత్తుపాఠం అంటారు. ఉత్తరం దిక్కును బాణం గుర్తును సూచిస్తారు. పటంలో ఉన్న 2 బిందువులు ప్రవేశాల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తినే స్కేలు అంటారు. ఉదాహరణ, 1 కిలోమీటర్ = 1 సెంటీమీటర్, 100 మీటర్లు = 1 సెంటీమీటర్. ప్రకటన స్కేల్. ఈ స్కేల్ నందు 1 సెంటీమీటర్కు 1 కిలోమీటర్ వంటి పదాల ద్వారా సరళ వాక్యాలలో సూచిస్తారు. మహబూబ్ నగర్ వనపర్తికి మధ్య వాస్తవ దూరం 50 కిలోమీటర్లు. ఒక రేఖ ద్వారా ఈ క్రింది ప్రదేశాల మధ్య దూరం 5 సెంటీమీటర్లు చూపిస్తే 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్ అవుతుంది. చిహ్నాలు, సింబల్స్. సాధారణంగా పటాలు తయారు చేసేవారు వారి అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకుంటారు. పటాల్లో ఉపయోగించే సాధారణ చిహ్నాలను సాంప్రదాయక చిహ్నాలు అని అంటారు. సాంప్రదాయక చిహ్నాలు భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల భూమి నీలం లేదా నీలి చందమామలాగా కనిపిస్తుంది. క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు, నావికులు భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుందని గ్రహించారు. ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ వంటి నావికులు సాధారణ శకం క్రీస్తు శకం 1492 ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని ఐరోపా ప్రాంతం పశ్చిమ దిశగా బయలుదేరారు. అతడు అమెరికాకు దగ్గరలోని కరేబియన్ దీవుల వద్ద ఆగిపోయాడు. భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పి ఉంటాయి. ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటే దాన్ని అంటార్కిటికా మంచు కవచం, ద అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అని అంటారు. గ్లోబుపై అక్షాంశ రేఖాంశ భావనలను తెలియజేసే గీతలతో పాటు ధృవాలపై కూడా ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులను స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాలను గురించి వివరించడానికి ఆ పదాలను ఉపయోగించారు. అక్షాంశాలు. ఇవి భూమికి అడ్డంగా పడమర నుండి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలు. ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుంది. భూమధ్య రేఖ చాలా వరకు 3 మహాసముద్రాల గుండా పోతుంది. 1 పసిఫిక్, 2 అట్లాంటిక్, 3 హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. భూమధ్య రేఖ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల గుండా వెళ్తుంది. అక్షాంశాలు అడ్డంగా ఉంటాయి. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. భూభాగం కంటే జలభాగం దక్షిణార్ధగోళంలో ఎక్కువగా ఉన్నది. రేఖాంశాలు. ఇవి నిలువుగా ధృవాలను కలుపుతూ ఉంటారు. ఇవి అన్నీ కూడా ఒకే పొడవును సమానంగా ఉంటాయి. 2 ముఖ్యమైన రేఖాంశాలు. గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీ రేఖాంశం అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీలు తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పిలుస్తారు. అక్షాంశాలు, రేఖాంశాలు కలిపి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంది. ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. 0 డిగ్రీల రేఖాంశం అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ. గ్రీనిచ్ స్థానిక కాలాన్ని ప్రపంచ ప్రామాణిక కాలంగా పరిగణిస్తారు. GMT అంటారు. గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీస్ రేఖాంశం నుండి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు ఉన్న అర్ధగోళాన్ని పూర్వార్ధగోళం అని అంటారు. థ్యాంక్ యూ.